హలో ఆల్ వెల్కమ్ టు ఎన్ఆర్ రివ్యూస్. ఈ మధ్య కాలంలో ఆంథాలజీ కాన్సెప్ట్‌లకు ఆదరణ ఎక్కువగా లభిస్తుంది. అలా రూపొందిన సినిమానే 'హాట్‌స్పాట్'. అలా తమిళంలో థియేటర్‌లకు వచ్చిన ఈ సినిమా ఈ రోజున ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. విఘ్నేష్ కార్తిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందనేది పూర్తి రివ్యూలో చూద్దాం పదండి ఫ్రెండ్స్. మూవీ స్టోరీ ఏంటంటే, కొంతమంది దర్శకులు ఒక నిర్మాతకి తమ కథలను వినిపించడానికి వెళ్తారు. వాళ్ళు చెప్పే కథలన్నీ రొటీన్‌గా ఉండడంతో ఆ నిర్మాత కసురుకుంటాడు. కొత్తదనం ఉన్న కథలు కావాలంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. దాంతో వాళ్ళంతా కూడా అక్కడి నుంచి జారుకుంటారు. సరిగ్గా అప్పుడే మొహమ్మద్ షఫీ అలియాస్ విఘ్నేష్ కార్తిక్ ఎంట్రీ ఇస్తాడు. దర్శకుడు కావాలనుకునే ఉత్సాహంతో కథలు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. తన దగ్గరున్న కథలను ఆ నిర్మాతకు వినిపించాలని వస్తాడు. అయితే ఆ నిర్మాత 10 నిమిషాలకు మించి సమయం ఇవ్వలేనని అతను చిరాకు పడతాడు. అప్పుడు షఫీ అతనిని ఒప్పించి ఓ 4 కథలు చెబుతాడు. ఆ 4 కథలేమిటి? అవి విన్న తర్వాత ఆ నిర్మాత ఎలా స్పందించాడు? దర్శకుడుగా షఫీకి ఛాన్స్ ఇచ్చాడా లేదా? అనేది మిగిలిన కథ. పెళ్లి తర్వాత ఆడపిల్లలు మాత్రమే తమ ఇంటిని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళాలి? అనేది మొదటి కథ. ప్రేమ పెళ్లిలో ఇలా జరిగే అవకాశం కూడా ఉందా అంటూ ఆశ్చర్యపోయేది రెండో కథ. తప్పు చేసి సమర్థించుకునే లవర్‌ను ప్రశ్నించే ప్రియురాలి కథనే మూడో కథ. టీవీ షోస్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయనేది నాలుగో కథ. ఇలా 4 కథలు వేటికి వాటిగా సబ్ హెడ్డింగ్స్‌తో నడుస్తూ ఉంటాయి. మొదటి కథ కాస్త సరదాగా, కొత్తగా అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆలోచింపజేస్తుంది కూడా. ఇక రెండో కథలో ఒక ట్విస్ట్ ఉంటుంది. అయితే ఆ ట్విస్ట్ కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. మూడో కథ కూడా అలాంటిదే. రెండో కథ కంటే మరింత ఇబ్బంది పెడుతుంది. కథలు కొత్తగా ఉండటం కోసం ప్రయత్నం చేయడం మంచిదే కానీ, ఆ కొత్తదనం ఇలా ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. ప్రస్తుతం చిన్న పిల్లలతో కూడిన కాన్సెప్ట్‌లతో టీవీలో వస్తున్న షోస్‌పై నాలుగో కథ నడుస్తుంది. ఇలాంటి షోస్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనేది ఈ కథలో చూపించారు. ఈ కథ కాస్త వాస్తవాలకు దగ్గరగా అనిపిస్తుంది. పేరెంట్స్‌ను ఆలోచింపజేస్తుంది కూడా. తమ పిల్లలు టీవీలలో కనిపించాలని, సెలబ్రిటీలుగా అందరూ గుర్తించాలని అనుకునే ఒక తల్లి ఆశ ఎలాంటి పరిస్థితులకు దారితీసిందనేది ఈ కథ. ఇలా ఈ 4 కథల్లో మొదటి, చివరి కథలు మాత్రమే కొంతవరకు ఆకట్టుకుంటాయి. చాలా వరకు వినోదపరమైన అంశాలు లేకపోవడం వలన ఒక సినిమా చూస్తున్నట్టుగా కాకుండా, ఒక సంకలనాన్ని చదువుతున్నట్టుగా అనిపిస్తుంది. ఏ చాప్టర్‌గా ఆ చాప్టర్‌గా కథలు పూర్తవుతున్నప్పుడు చివరలో ఒక చమక్కు ఉండాలి. లేదంటే ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఆడియన్స్ ఊహకు వదిలేయాలి. అప్పుడే ఆ ఫీల్‌కి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అలా చూసుకుంటే ఈ సినిమాలో ఏ ఎపిసోడ్ ముగింపు కూడా కరెక్ట్ ఎండింగ్‌లో అనిపించదు. చివరి ఎపిసోడ్ కాస్త ఆలోచింపజేస్తుంది. అయితే ఆ తర్వాత దర్శకుడికి, నిర్మాతకి మధ్య జరిగే సంభాషణ నాటకీయంగా అనిపించి తేలిపోతుంది. మొదటి కథలో ఆదిత్య భాస్కర్, గౌరీకిషన్, రెండో కథలో షాండీ, అమ్ము అభిరామి, మూడో కథలో సుభాష్ చల్వన్, జనని, నాలుగో కథలో కలయరసన్, సోఫియా ప్రధానమైన పాత్రను పోషించారు. ఆర్టిస్టులంతా ఎవరి పాత్రలలో వారు బాగానే చేశారు. అయితే ఆ పాత్రలను సరిగ్గా డిజైన్ చేయకపోవడం వలన అంత ఎఫెక్టివ్‌గా అనిపించవు. అలాగే గోకుల్ బెన్ని ఫోటోగ్రఫీ, సతీష్ రఘునాథన్ నేపథ్య సంగీతం ఓ మాదిరిగా అనిపిస్తాయి. ఏ కథనైనా ఆ కథలోని గొప్పతనం అంతా దాని ముగింపుపైనే ఆధారపడి ఉంటుంది. అలాంటి ముగింపును సరిగ్గా ప్లాన్ చేసుకొని ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఇక ఈ 4 కథలు కలుపుకొని 'హాట్‌స్పాట్' అనే టైటిల్ ఎందుకు పెట్టారనే సందేహానికి మాత్రం సమాధానం దొరకదు. ఇది ఫ్రెండ్స్ 'హాట్‌స్పాట్' యొక్క మూవీ రివ్యూ. ఈ రివ్యూ గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్ఆర్ రివ్యూస్. మరో వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్.